ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన 4వ వార్డు నుంచి 12వ వార్డు 13వ వార్డు దాకా కార్యకర్తలకి, నాయకులకి, అలాగే ఇన్ఛార్జీలకి, ముఖ్యంగా ఈ రోజున రిజైన్ చేసి పార్టీ కోసం పనిచేస్తున్న ఇక్కడికి వచ్చిన వాలంటీర్లందరికీ కూడా పేరు పైన ఇది చాలా చాలా శుభపరిణామం. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా ఈ మీటింగ్కి నేను వచ్చి చూసిన తర్వాత నాకు కొండంత ధైర్యంగా ఉంది. ఈ మాదిరిగా పనిచేస్తే తప్పకుండా మనం కాకినాడ సిటీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా తక్కువ చెప్పారు, ఎందుకంటే మనం గెలవాలి. నాకు అర్థమైంది ఏంటంటే ఈ కాకినాడ సిటీ నియోజకవర్గంలో భారీ మెజార్టీ వచ్చే దిశగా మీరందరూ పనితీరు కూడా ఉంటుందని కూడా భావిస్తారు. ఆయన అన్ని విషయాలు చెప్పారు. మీకు కూడా నా గురించి, ఎందుకంటే మనకి రాబోయే 28 రోజులు కూడా చాలా చాలా విలువైన రోజులు. ఎందుకంటే ఇందులో కొంతమందికి నాకు ముందు నుంచి గతం నుంచి పరిచయం ఉండొచ్చు, కొంతమంది కొత్తగా పరిచయం చేసుకోవాలి తాపత్రయంతో మీ టైం వేస్ట్ చేసుకుని 28 రోజులు నా దాకా వచ్చి నన్ను కలవాలని వచ్చి పెద్ద ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే ప్రతి పని, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉంది, మీ కష్టాన్ని మీరు పనిచేసే వార్డులో పరిస్థితుల్ని అన్నిటిని కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా కానీ మా ఆఫీస్ ద్వారా కానీ ఈ రోజున డేటా అవైలబుల్ ఉంది. ప్రతి వార్డులోను ప్రతి బూత్లోను ఏ మాదిరిగా ఎవరెవరు పనిచేశారో అంతా కూడా డేటా మా ఆఫీస్ కూడా షేర్ చేసుకుంటారు అంతే. ఎందుకంటే మీ అందరి అవసరాలు రేపొద్దున మేమిద్దరం, నేను ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో కానీ ఈ సిటీలో కానీ మేము చేయలేని పని అంటూ ఏది ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి నియోజకవర్గంలో 80% పనంతా, ఎందుకంటే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అలాగే పరిపాలన పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 80% అందరినీ సాటిస్ఫై చేస్తున్న పరిస్థితులు ఇవి. ఈ రోజున ఎమ్మెల్యే గారి అవసరం కానీ నా అవసరం ఉందంటే కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలకు కానీ ఇక్కడ జరగాల్సిన రోడ్డు పనులు కానీ లేదా కొన్ని ఇల్లు సమస్యలు కానీ ఆయన చెప్పినట్టు ఇలాంటి అన్నిటికి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు నేను కూడా ఈ కాకినాడ సిటీ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అలాగే వాలంటీర్లు అందరికీ కూడా మేము కూడా అండగా ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ కూడా మాటిస్తూ, ముఖ్యంగా ఎలక్షన్ ఉద్దేశించి నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించి పెట్టడం జరిగిందమ్మా. అది కూడా మా వాళ్ళు లీఫ్లెట్ మీ అందరికీ ఇస్తారు. అది కూడా ఎందుకంటే ఈ 4 ప్రధానమైన అంశాలని మీరు కూడా గడపకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తే మంచిదని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసి ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ విధమైన మేనిఫెస్టోతో ఎలక్షన్లోకి ముందుకు రాలేదు. ఆ మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని కూడా మనం అమలు పరిస్తే, తప్పకుండా పరుస్తాను మీకు హామీ ఇస్తున్నాను, అది అమలు పరిస్తే భారతదేశంలో ఏ ఎంపీ కూడా ఆ మాదిరిగా చేసిన దాఖలాలు లేవు. తప్పకుండా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షతోనే నేను పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా ఉన్న 4 అంశాల్లో మీకు క్లుప్తంగా చెప్పేస్తాను. మొట్టమొదటిది, ఎందుకంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో మేజర్ కార్పొరేషన్ సిటీ ఉన్నది ఒక కాకినాడే, మిగతా అన్నీ కూడా రూరల్ గ్రామాలు. ఈ గ్రామాల్లో నేను చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన వాడిగా ఈ గ్రామాలు కానీ ఈ ప్రాంతం మీద కూడా పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా కూడా నేను ఆలోచన చేసి ఈ 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 నిధులు కేటాయించి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇదంతా ముఖ్యంగా గ్రామాల్లో కానీ నేను మిగతా నియోజకవర్గాల్లో తిరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన సబ్జెక్ట్. కానీ రెండోది, మిగతా అన్ని కూడా కాకినాడ సిటీ కానీ రూరల్ కానీ ఈ ప్రాంతాన్ని అన్నిటి కూడా చాలా ముఖ్యమైన ఇష్యూ ఇక్కడ. ఎందుకంటే చాలామంది యువకులు ఉద్యోగాల కోసం మా ఆఫీసుల చుట్టూతా రెగ్యులర్గా వస్తూ ఉంటారు, హైదరాబాద్ కానీ కాకినాడలో కానీ. ముఖ్యంగా ఈ గత 10 ఏళ్ళుగా కూడా మా సంస్థల్లోనే ఇంచుమించు 3,000 మంది పైగా ఇదే ప్రాంతాన్ని నుంచి పనిచేస్తూ ఉన్నారు. మాకది ఆల్మోస్ట్ మా సంస్థలో 10-12,000 మంది పనిచేస్తారు. అందులో 3,000 మంది ఇది కాకినాడ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు. మేము ఈ రెగ్యులర్గా పంపించే బయోడేటాలు కానీ నేను ఆ మధ్యన జాబ్ మేళ నిర్వర్తించినప్పుడు అనుకోని రీతిలో ఒక 2-3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఒక 100 కంపెనీలతో మాట్లాడి ఇక్కడ పెట్టించడం జరిగింది. అప్పుడు మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 20,000 మంది బయోడేటాలు తీసుకుని అటెండ్ అవ్వడం జరిగింది. అప్పుడు మాకు అర్థమైంది ఈ పరిస్థితుల్ని. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ దండిగా ఉన్నాయి, కానీ స్కిల్లింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలామందికి రకరకాల డిగ్రీలు ఉన్న ఐటీఐ, పాలిటెక్నిక్, బీకామ్, బీఎస్సీ, ఎంకామ్, ఎంబీఏలు ఎన్నున్నా ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఫెయిల్ అవటం, ఏదో రకంగా జాబ్లో పెడితే నెల రోజులు తిరగకుండా వచ్చేస్తున్న పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా గమనించి రేపు ఎలక్షన్ అయిన వెంటనే నేను ఎంపీగా గెలిచిన వెంటనే
ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక భారీ శిక్షణా కేంద్రం అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 5-6 వేల మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా డైరెక్ట్గా ఉద్యోగాల్లో పెట్టే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని, తప్పకుండా సాధ్యంగా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే మూడోది, ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. దీని మీద దృష్టి ఎందుకంటే ఇక్కడ కోస్తా కానీ మెట్ట కానీ నాకు పూర్తిగా అవగాహన ఉన్న ప్రాంతంగా గత 10 ఏళ్ళుగా మేము చేస్తున్న కృషి వలన రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ ప్రాంతంలోనే 30,000 నుంచి 40,000 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమలు ఈ ప్రాంతంలో పెట్టే విధంగా ఆలోచనలు చేయడం జరిగింది. తప్పకుండా అమలు పరుస్తామని. దీనివల్ల ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఇన్ని పరిశ్రమలు ఇక్కడికి వస్తే దాని ద్వారా కూడా CSR ఫండ్స్ చాలా వచ్చి ఈ ప్రాంతంలో డైరెక్ట్గా అభివృద్ధి చెందే విధంగా, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ప్రజలు గడప గడపకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి మేనిఫెస్టో. 4వది, ఇక్కడ చాలామంది తెలివైన యువకులు ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలే కాకుండా వాళ్ళ ఐడియాస్ ఉంటాయి. చాలా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టాలి, లేకపోతే ఇవన్నీ చేయాలి. అలాంటి వాళ్ళ కోసం ఒక స్పెషల్గా మేము ఒక స్టార్టప్ ఫండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఒక నిధిని కేటాయించి వాళ్ళకి పూర్తి స్థాయి ప్రోత్సాహం అన్నీ అందించి వాళ్ళ ఐడియాస్ని అభివృద్ధి చేసే విధంగా కొన్ని చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టే విధంగా వాళ్ళకి పెట్టుబడులు కూడా పెట్టి ఒక 100 కోట్లతో నిధి ఏర్పాటు చేసి రాబోయే 5 సంవత్సరాల్లో ఒక 100 చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు వీళ్ళ ద్వారా ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న మన పార్టీకి పేదల పార్టీ, పేదలందరూ కూడా ఇందాక చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు లబ్ధిదారులందరూ కూడా 95% మనకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సగం నాలెడ్జ్తో చాలామంది ఎడ్యుకేటెడ్ బయట జరిగే అసత్య ప్రచారాల వల్ల కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు కానీ వాళ్ళకి తెలియపోవటం కానీ, ముఖ్యంగా నిరుపేద కుటుంబాల్లో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు కొందరికి ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా అభివృద్ధి, ఎందుకంటే రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ అభివృద్ధికి పునాది విద్య. ఆ విద్యనే కూడా, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు విద్యను అంత సీరియస్ ఎందుకు తీసుకోరంటే, విద్యలో పెను మార్పులు రావాలంటే అది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ వలన ఓట్లు మనకి ఇమీడియట్గా పడవని ఆలోచనతో చాలామంది ఎప్పుడు దృష్టి పెట్టలేదు. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలన్న ఆలోచనతో, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈ రోజున విద్యకు అంత పెద్ద పేటేసి దాన్ని పెను మార్పులు ఎక్కడా లేని విధంగా కూడా నాడు నేడు పేరుతో ఏ మాదిరిగా అభివృద్ధి చేశారో ఇవన్నీ కూడా మీరు అందరికీ గుర్తు చేయాలి. మీరు గడపకి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడో పెట్టిన భోజనాన్ని ఇప్పుడు మర్చిపోతూ ఉంటారు, టిపికల్గా అది నేచర్. అలాగా కోవిడ్ వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనూ జరగని విధంగా ఓన్లీ మన రాష్ట్రంలో జరిగింది. ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరందరూ అందించిన సర్వీస్ని ప్రతి గడపకి తెలియజేయండి. ఎందుకంటే అది 2-3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారు. ఆ మాదిరిగా మీరందరినీ కూడా మోటివేట్ చేసి, ఇందాక చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసిన ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనకి తప్పకుండా 80% ఓట్లు పడే విధంగా కూడా ఉంటుందని చెప్పి కూడా నేను కూడా భావిస్తున్నాను. దీనికంటే ఇంకా టైట్ అంటున్నా, టైట్ కాదు, బ్రహ్మాండం. కానీ మనం ఎక్కడ పని లోపం లేకుండా, అలాగే రాబోయే 28 రోజులు కూడా చాలా కీలకం. ప్రతి గంట ముఖ్యం, ప్రతిరోజు ముఖ్యం. మీరందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి తప్పకుండా పని మీకున్న టైం, ఎందుకంటే రోజుకి మేము 10 గంటలు 8 గంటలు పని చేయమంటలేదు, రోజుకి 2 గంటలు పని చేస్తే చాలు, తప్పకుండా మనం అనుకున్న రిజల్ట్ వస్తుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పిన విధంగా తప్పకుండా మీ ఇద్దరం కూడా మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్.